హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా బలి రుచి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకునే స్పాంజ్ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా స్పాంజీగా ఉంటాయి, దూది కంటే కూడా మెత్తగా ఉంటాయండి, అంత బాగుంటాయి. అలాగే చాలా తక్కువ టైంలో మనం ఈ స్పాంజ్ దోశని తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మరి లేట్ చేయకుండా దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాక దీనిలోకి అటుకుల్ని 1/3 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఈ 2 వేసుకున్నాక దీనిలోకి 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా దీనిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా పెరుగులో నానిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి 1 కప్పున్నర వరకు వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మన దోశ పిండి ఎలా ఉంటుందో అలాగే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకోవాలండి మొత్తం. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు బ్యాటర్ అనేది మనం రెగ్యులర్గా వేసే దోశ బ్యాటర్ లాగా ఉండాలండి. ఇలా కలుపుకున్నాక దీన్ని కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి నేను ఇక్కడ ఉల్లిపాయతో గ్రీజ్ చేసుకుంటున్నాను. ప్యాన్ బాగా వేడిగా ఉన్నప్పుడు దోశని వేసుకోవాలి. దోశని మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోవద్దు. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం మందంగానే ఉండాలి. వేసిన తర్వాత దీనిపైన చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చూసారు కదా, బబుల్స్గా వస్తాయి. దీన్ని మనం రెండో సైడ్కి టర్న్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 3-4 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి బబుల్స్ అనేవి కొంచెం డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా దోశను కూడా వేసుకోవాలి. ఇలాగే ప్యాన్ వేడయ్యాక మరొక దోశను వేసుకొని చూద్దాం. దీనిపైన చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇది కూడా చాలా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా స్పాంజీగా కూడా ఉంటాయి. ఈ దోశలు చేసుకోవడం చాలా ఈజీ అండి. అప్పటికప్పుడే ఈజీగా ఈ స్పాంజీ దోశను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దోశను తుంచి చూపిస్తాను, చూడండి. చాలా స్పాంజీగా ఉంటుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.